నాకు చాలా సందర్భాల్లో చూస్తే నవ్వొస్తూ ఉంటుంది. ఈ పాస్టర్లు ఉన్నారే, ఈ పాస్టర్లు సేవకులు ఉంటారే, వీళ్ళు స్టేజీ మీద మైక్ ఇస్తే వీళ్ళు చెప్పే మాటలుగో చప్పట్లు కొట్టాలనిపిస్తుంది. ఇదే పాస్టర్లు స్టేజ్ మీద మాట్లాడుతుంటారు, ఎక్కడ చేయి చాపొద్దు, ఎక్కడ తలదించొద్దు, ఎప్పుడు తలెత్తుకొని ఉండాలి, క్రైస్తవుడు సేవకుడు అంటే సింహం వంటి వాడు. మానే ఉన్నాయి డైలాగులు బాగా ఉన్నాయి. ఇదే పాస్టర్ వెళ్ళిపోయి బట్టలు కొట్టుకో లేదంటే ఇంకేదో కొనటానికి వెళ్ళిపోయి ఆ బిల్లు కట్టాల్సిన టైంలో బేరం ఆడతాడు. ఫస్ట్ కొంచెం తగ్గించండి కొంచెం తగ్గించండి సార్, కొంచెం చూసుకోండి సార్. ఎంతకీ వాడు తగ్గకపోతే ఇక ఏం వేషం వేస్తారు తెలుసా? బిచ్చగాడు వేషం వేస్తారు. ఏం వేషం అది? ఆ వేషం పేరు బిచ్చగాడి వేషం. వీళ్ళు చెప్పే డైలాగులు ఏంటో తెలుసా? చివరిలో, నేను పాస్టర్నండి, కొంచెం చూసుకోండి, నేను పాస్టర్నండి. పాస్టర్ అంటే ఎవరంటారు సంఘంలో? పాస్టర్ అంటే సింహం. మరి సింహం ఎందుకు బతిమలాడుకుంటుంది? సింహం అలా అడుగుతుందా? నువ్వు పాస్టర్ అయితే ఏం చేయాలి తెలుసా? నేను పాస్టర్ని 10 రూపాయలు ఎక్కువ తీసుకో అంటే వాడి దృష్టిలో నువ్వేమో తెలుసా? అబ్బా క్రైస్తవులు ఏంట్రా ఇంత దర్జాగా ఉన్నారు. అప్పుడు నువ్వేం చెప్పాలి తెలుసా? నా తండ్రి రాజు ఒకడికి ఇచ్చే స్థాయిలోనే పెడతాడు తప్ప బిచ్చం ఎత్తుకునే స్థాయిలో. చాలామందిని చూస్తూ ఉంటాను నేను. పాస్టర్ ఇలా షాపుల్లోకి వెళ్ళిపోయి ఆ రోడ్ల మీద పల్లీలు అమ్ముకునే వాడి దగ్గర, పానీపూరి వేసుకునేవాడి దగ్గర, ఆ రోడ్ల మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు పాపం. రైల్వే స్టేషన్లలో, రైలు బండ్లల్లో వాళ్ళు ఏదో పాపం అడుక్కోవడం ఇష్టం లేక ఏదో చిన్న చిన్న వ్యాపారాలు, చిరు వ్యాపారాలు చేసుకుంటుంటే వాళ్ళ దగ్గర కూడా మేము పాస్టర్ అమ్మ కొంచెం తగ్గించుకోమ్మా, పాస్టర్ నమ్మ కొంచెం తగ్గించుకోమ్మా అంటే అర్థమేంటి? నాకు బతకడం చేతకాక ఏదో తీసుకున్నాను పాస్టర్ వృత్తి, నేను బతకలేనోన్ని, అధికారం లేనోన్ని, పాస్టర్ నుండి కొంచెం చూసుకోండి. విన్నారా ఎప్పుడైనా ఈ మాట? నేను ఎక్కడ ఈ మాట వాడను. నేను అసలు బార్గెనింగే చేయను. పాస్టర్ అంటే ఎవరు? దేవుని ద్వారా అధికారం ఇవ్వబడిన వాడు. క్రైస్తవుడు అంటే ఎవరు? దేవుని ద్వారా అధికారం ఇవ్వబడిన వాడు. కాబట్టి ఎన్నడూ కూడా, ఎక్కడ కూడా, ఎప్పుడు కూడా, ఎవడి దగ్గర కూడా చెయ్యి చాపే నేను పాస్టర్నండి, మేము సేవకులమండి, మేము క్రైస్తవులమండి అనకూడదు. ఎప్పుడు కూడా ఏం చేయాలి తెలుసా? నేను పాస్టర్ని, తీసుకో 10 రూపాయలు ఎక్కువ. నేను క్రైస్తవుని, తీసుకో 20 రూపాయలు ఎక్కువ. నేను క్రైస్తవుని, నేను క్రీస్తు బిడ్డనని దర్జాగా దమ్ము కలిగిన హృదయంతో చెప్పగలిగిన వాడే సేవకుడైనా, కాపరి అయినా, క్రైస్తవుడు అయినా. ఆ అధికారాన్ని ప్రపంచమంతట నువ్వు ఇలా వాడుకోవాలి. అపవాది ఎదుట అధికారాన్ని వాడుకోవాలి.